హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఏం చేస్తున్నారండి? టీ టైం అయింది, టీ తాగుతూ ఉంటారు కదా. మేము పాల ప్యాకెట్ గురించి ఊరు మొత్తం తిరిగామండి. మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఇంకా మాకు పాల ప్యాకెట్ దొరకట్లేదు. మా ఊరు ఎంత పెద్దదో మీరే అర్థం చేసుకోండి. లక్కీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగేసి వచ్చాడండి. పాలు దొరకట్లేదు. సో ఈరోజు మాకు టీ లేదండి. మార్నింగ్ అయితే డికాషన్ తాగేసాము. ఇప్పుడు ఇంకా ఏం తాగుతాంలే అని చెప్పేసి గమ్మున ఇది కూడా ఎలా కూర్చున్నాను. ఇది నా పరిస్థితి, ఇలా కూర్చున్నాను. అమ్మా, అన్నం తిన్నానండి. ఆయాసంగా ఉంది కొంచెం. అన్నం తింటే ఆయాసంగా ఉంటుంది నాకు. అరుగుదల లేదు. ఎందుకంటే నేను బయట తిరిగి పని చేయను కదా, అందు గురించి నాకు అరుగుదల తక్కువ. ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టలేదండి నేను. అందు గురించి ఇందాక ఒక 2 షార్ట్స్ తీసాను, ఒక వీడియో పెడదామని చెప్పేసి వచ్చాను. ఈసారి కుకింగ్ వ్లాగ్ చేస్తానండి. నా వంట ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. మీరు దాన్ని ట్రై చేశారనుకోండి, మంట 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 అని ఏడవాలి. ఉంటాయి నా వంటలు. అడిగారు, నన్ను ఎవరు అడిగారు కుకింగ్ వ్లాగ్ చేయమని చెప్పేసి. నేను చికెన్ తెచ్చినప్పుడు చికెన్ చేస్తానండి. ఏంటి ప్రాబ్లం అంటే, నాకు కిచెన్ రూమ్లో లైట్ లేదండి. లైట్ పెట్టడానికి నాకేమో రాదు, పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏదో అయ్యిందండి, పుట్టుమచ్చేమో. వెరైటీగా అది కన్ను మీద అయింది, నొప్పుకుంది. అది నిన్న నుంచి కొంచెం ఉండి లావుగా అయిపోతుంది. అది కొంచెం అలా బయటికి వెళ్ళేసి తిరిగేసేద్దామా? ఓకేనా? చల్ పదా. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకు కింద కూర్చోవాలని, పైకి లేవాలంటే చాలా కష్టం అండి. నాకు ఎక్కువ మట్టుకైతే కింద కూర్చుంటే గంటలు కూర్చుంటాను. అప్పుడే లేవాలి అనుకుంటే ఎక్కువ మట్టుకి కింద అయితే కూర్చోను, నించోనే ఉంటాను. ఎక్కువసేపు ఎంతసేపు అయినా పర్వాలేదు కూర్చుంటే అని అనుకుంటేనే కింద కూర్చుంటానండి, లేదంటే కూర్చోను. చూడండి ఎంత పచ్చగా అయిపోయిందో వర్షాలకి. ఫుల్ గ్రీనరీ కదా ఆ పల్లెటూరు. చూడండి ఎంత పచ్చగా అయిపోయిందో. ఇల్లులు కనిపించకుండా మొత్తం మూసుకుపోయినాయండి. పచ్చగడ్డితో మొత్తం మూసుకుపోయింది, ఇల్లులు కనిపించకుండా. మీకు అక్కడ ఒకటి రోజ్ ప్లాంట్ కనిపిస్తుందా? ఆ బ్లూ కలర్ రేకుల పక్కన ఇంటికి పెయింట్ వేయలేదు కదా, అక్కడ రోజ్ ప్లాంట్ ఉందండి. ఆ ప్లాంట్కి ఫ్లవర్స్ తెలుసా? అది రెడీమేడ్ పూల్లాగా భలే వచ్చాయండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఏమంటారో చూద్దాం. సైలెంట్గా వెళ్తాను, ఎందుకంటే వీడియో తీస్తున్నావా మా ఇల్లును అంటారు. అందు గురించి సైలెంట్గా వెళ్ళి చెట్టుని చూపిస్తాను మీకు. ఎంత బాగా వస్తాయి దానికి పువ్వులు అంటే. దాన్ని తీద్దాం అనుకుంటాను, కొంచెం ఇచ్చుంటే బాగుండు, నేను పెట్టుకునేదాన్ని అనుకుంటాను. కానీ మళ్ళీ ఏమనుకుంటారని చెప్పేసి అడగనండి, నేను భయం.
దీంట్లో మందు అమ్ముతారండి, మందు. వెళ్తున్నాను సైలెంట్గా. చూడండి వచ్చాను, ఎంత బాగుంది కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి. సేమ్ ప్లాస్టిక్ దానిలాగా ఉన్నాయి. నాకు ఈ చెట్టు అంటే పిచ్చండి. ఎప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చూసి పిచ్చి దానిలాగా ఆనందపడుతూ ఉంటాను. అడగలేను, ధైర్యం చేయలేనండి, నా వల్ల కాదు. మళ్ళీ అడిగితే ఏమనుకుంటారా అని చెప్పేసి నేను అడగనండి. దానికోసం ఇంత దూరం, ఆ చెట్టు చూపించడం కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది కదా. మా ఊరు చూడండి, మా ఊరు. పల్లెటూర్లు భలే ఉంటాయి కదండి. నాకు పిచ్చి ఏంటంటే అందరికీ పల్లెటూర్లు ఇష్టం అయితే నాకు సిటీ ఇష్టం అండి. నాకు ఈ ఊరు ఇష్టం ఉండదు, కానీ తప్పక ఉండాల్సి వస్తుంది, తప్పట్లేదు. నాకు అసలు నచ్చదండి ఇక్కడ ఉండడము. రాక మా ఊరికి ఒక కారు వచ్చిందండి. మా ఊరికి అసలు కార్లు రావు, బైక్లే ఎక్కువ, ఇక్కడ కార్లు రావు. బాగుందండి. అటు వెళ్తే ఆ పక్కన వెళ్తే మొత్తం అడవి అండి. ఇంకా అక్కడ ఇండ్లు ఏం లేవు, ఒక 2-3 ఇండ్లు ఉన్నాయి అంతే. బాగుంటుంది. ఏమో నాన్నుంటే తీసుకెళ్ళేవాడు, నాన్న లేడు కదా, ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు కూడా లేరు. ఇది నా ఇంటి ముందు అడవండి. ఇది మా అమ్మ మొన్న మొత్తం అంతా నరికేసింది చెట్లని, అందుకని ఎంత నరికితే అంత బలమని అలా ఉంది దీని సామెత. ఎంత నరికించినా కూడా అవి వస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్లీజ్ అండి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. నాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయండి. కొంచెం తక్కువ వస్తే పట్టించుకునేదాన్ని కాదేమో. ఇట్లా ఉందండి నా పరిస్థితి అయితే. మీరే కొంచెం దయ చూపించాలి. వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి నాకు. కొందరికి ఏంటోనండి చాలా బాగుపడతారు. నా దరిద్రమో ఏమోనండి, నాకైతే ఇలా తగులబడింది. ఇది నా ఇల్లు. ఎప్పుడు నేను అక్కడ కూర్చొని వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, మీతో మాట్లాడుతూ ఉంటాను అక్కడ కూర్చొని. పైనంతా వాడిపోయింది. కింద ఏరుతో నరికేస్తే పైన వాడిపోతుంది కదా. అక్కడ చీర ఎందుకు కట్టామంటే మా నాన్న రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు చూస్తారని చెప్పేసి, కనిపిస్తామని చెప్పేసి చీర కట్టేశాడు. అంటే కంపౌండ్ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో అది కట్టేసామండి మేము. ఓకేనండి, ఉంటాను. అందరికీ బాయ్ అండి. ప్లీజ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్.